రాజమండ్రి సమీపంలోని దీవాన్ చెరువు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విద్యార్థులతో ప్రయాణిస్తున్న 2 ట్రావెల్ బస్సులు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. నల్గొండ జిల్లా గుండ్లపల్లి మోడల్ ప్రభుత్వ పాఠశాల కళాశాలలకు చెందిన 9, 10వ తరగతి మరియు ఇంటర్ విద్యార్థులు అరకు విహారయాత్ర ముగించుకుని తిరిగి ప్రయాణంలో ఉండగా దీవాన్ చెరువు దగ్గర ఆవు అడ్డు రావడంతో డ్రైవర్ బ్రేక్ వేయడం వల్ల ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 26 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా వారిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. విద్యార్థులు సురక్షితంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే హోంగార్డ్స్ డీఎస్పీ కిరణ్ కుమార్, సిఐలు మంగాదేవి, సుమంత్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. వైజాగ్తో ఇక్కడ ఉంది పడేది ఆ బండి వచ్చి కొద్దిగా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము మొన్న వచ్చాము, 18వ తారీఖు అరకు పోయాము. అక్కడ నుంచి వచ్చి సింహాచలంలో నిన్న ఆర్కే బీచ్ చూసుకున్నాము. ఆ తర్వాత అన్నవరం చూసుకున్నాము. రాత్రి 10 గంటలకు ఆడ నుంచి వెళ్ళినాము. ఆడ నుంచి శ్రీలంక వచ్చే వరకు నడుమ భోజనం చేసుకొని వెళ్ళినాము. వస్తానే ఉన్నాం వెళ్ళగా నాకు ఎగ్జామ్ ఆవుపడ్డం వచ్చింది. సరే బ్రేక్ టచ్ చేసే వరకు వాడు ఏ స్పీడ్లో ఉన్నాడో మనకే తెలియదు. వస్తానే వెనక కొట్టేసాడు. ఎవరికి ఆ బస్సు ఎవరికైతే ఏం కాలేదు. సరే, మీ పేరేంటి? నా పేరు సాగిర్ అహ్మద్. హైదరాబాద్ సార్? నగర్ కర్నూలు. ఓకేనండి. పర్వాలేదు, తిరగడానికి వెళ్ళారు మొత్తం స్టూడెంట్స్ అందరూ కాలేజ్.